హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones in Christ Jesus. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము కలుగును గాక. May his name be glorified and praises be to his holy ఈ name. మధ్యాహ్న కాల సమయమందు This afternoon, ప్రార్థించుకుందాం. let us pray. అందరు తలలు వంచండి. Please bow down your heads. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించబోచున్నారు. God is going to pour out his spirit upon us. కృపా కనికరము కలిగిన మా దేవా, Gracious, loving God, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు తండ్రి. praise be to your holy name and thankful to you. ఈ మధ్యాహ్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని Those who are watching this program, నీ ఆత్మచేత నింపండి నాయన. please fill them with your Holy Spirit. వీరికి కావలసిన వర్తమానం మీరు అందించండి. Please minister according to the వీరిని specific need. పరిశుద్ధపరచండి ప్రభా. Lord, we pray that you would నీ make them holy. ఆత్మచేత వీరు నింపమడుగుచున్నాం. Fill them with your spirit. యేసయ్యా వీరి హృదయాలు తెరవమని అడుగుచున్నాం. Please open their hearts, dear మాలో Jesus. ఉండి మీరు మాట్లాడండి. Please minister to them through us. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name I pray. ఆమేన్. Amen. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones in Christ Jesus, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు కలుగును గాక. praise be to his holy name. అందరూ బాగున్నారా? Are you all well? ప్రార్థిస్తున్నారా? Are you praying? మేము కూడా మీకోసం ప్రార్థన We చేయించున్నాం. are also continuously praying for you ప్రతిదినం ప్రార్థన చేయించున్నాం. every day. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. చాలా మంది మా కార్యక్రమం చూచి Many people are watching our programs. ఆశీర్వదించబడుతున్నారు. They've been blessed. చాలా మంది లెటర్లు రాస్తున్నారండి. Many are writing to us. గుంటూరులో ఒక సంఘటన జరిగేది. One incident happened in a town called Guntur. వాళ్ళ అమ్మగారు 3 నెలల నుండి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుచున్నది. A lady was suffering with typhoid for last 3 months. చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళేది. She had gone to a number of physicians, తక్కువ కావట్లే ప్రియ దేవుని బిడ్డలారా. and there was no cure, and she was not getting well. ఆమెకి ఇల్లు లేదండి. She had no house. కిరాయి ఇంట్లో ఉంటున్నది. She was living in a rented house. ఉద్యోగం లేదు ప్రియ దేవుని Had బిడ్డలారా. no employment. ప్రతి ఆదివారం మా కార్యక్రమాన్ని చూస్తుంటారు. Every Sunday they view our program. దేవుని వాక్యమిని ఆమె ప్రార్థన చేయించున్నది. She heard the word of God and she prayed. ఎప్పుడు ఆమె ప్రార్థిస్తున్నదో As she began to pray, అర్ధరాత్రి ఆమె మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నదట. midnight she was crying. నేను యేసు ప్రభు ఆమె ఇంట్లోనికి వెళ్ళామని దర్శనం వచ్చిందట. I and Jesus, we both walked inside her house. అయ్యగారు కరుణాపురం నుండి మా ఇంట్లోకి వచ్చాడేంటి How అనుకుందట. could brother come to my house from Karunapuram? అమ్మా నేను కాదు వచ్చింది, యేసు ప్రభు మీ ఇంటికి వచ్చిందని చెప్పానట. I told her, and not me, Christ has walked into their house. మీ అమ్మాయి ఎక్కడుంది అని అడిగానట. I asked her, where is your daughter? అయ్యగారు మా అమ్మ మంచాల పడుకుందని చెప్పాది. She's sleeping. ఆమె దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేశాను. We prayed. ఆమె జ్వరం తక్కువ అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. God healed her from the fever. అమ్మా నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. God has seen your tears. నీ కన్నీరు దేవుడు తుడవబోచున్నాడు. God is going to wipe away the tears. నీకు మంచి ఇల్లు దేవుడు ఇవ్వబోచున్నాడు. God is going to give you a good house. మంచి ఉద్యోగం ఇవ్వబోచున్నాడు దేవుడు. God is going to grant you a good job. విదేశాలకు దేవుడు He's నడిపించబోచున్నాడు. going to take you to foreign countries. ఆ కలలో పోయి నేను చెప్పిన వెంటనే I told her in a dream. ఆమె ప్రార్థన చేశాది ప్రియమైన She దేవుని బిడ్డ. prayed, dearly beloved ones. ఆమె ఎప్పుడు ప్రార్థన చేశాదు. When she prayed, ఒక నెల తర్వాత ఆమె after 1 month, ఆమె స్థలం అమ్ముడు పోయిందండి. our land has been sold. ఈ 45 లక్షల ఇల్లు కట్టేది ఆమె ప్రియమైన దేవుని బిడ్డ. Built a house at the tune of దేవుడు 45 lakhs. మంచి ఉద్యోగం ఇచ్చాడు. God also gave her a good job. దుబాయ్ లో ఆమెకు ఉద్యోగం వచ్చేదండి. She got a job employment in Dubai. ఆమె కన్నీరు గారుస్తున్నది. She's crying. అయ్యగారు మేము మీ యొక్క టీవీ కార్యక్రమానికి నేను డబ్బులు ఇస్తానని చెప్పేది. She said, Aigaru, we want to sponsor your programs. ఎందుకంటే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. God blessed and did amazing things in my life. మీ ప్రసంగాలు మా ఆత్మీయ జీవితానికి ఎంతో అభివృద్ధి పడుతున్నాయని Your చెప్పారు. ministry is really helping us to edify ourselves in spiritual life. ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones, ఇక్కడ అబ్రహాము జీవితంలో చూసినట్లయితే, when we notice in the life of Abraham, ఈ లోతు చూసినట్లయితే, when we also notice the lifestyle of Lot, సొదొమ గొమొర పట్టణము భయంకరమైన పాపం చేత నింపబడ్డాది. Sodom and Gomorrah was filled with lots of sin, great sin. ఘోరమైన పాపాలు వాళ్ళు చేయించున్నారు ప్రియ దేవుని Wicked బిడ్డ. people, great sin. ఒకప్పుడు సొదొమ గొమొర పట్టణము యెహోవా తోటలాగున్నది. Once it was like the garden of Jehovah. లోతు కోరుకున్నాడు. Lot desired. సొదొమ గొమొర పట్టణము చూసినప్పుడు When he saw Sodom and Gomorrah, ఉన్నదంటే ఆ ప్రదేశం అంతా it was green pastures, ప్రశాంతత ఉన్నదండి. pleasant atmosphere, చాలా మరి ధనిక గల పట్టణం లాగా ఉన్నది. rich land.
అన్ని బాగున్నాయి అనుకున్నాడు. Everything was good. వెళ్ళారండి, లోతు వెళ్ళాడు, Lot went there. తన భార్య వెళ్ళాది, His wife went there. తన పిల్లలు వెళ్ళారు, His daughters went there. మంచి ఇల్లు కట్టుకున్నారు. ప్రియమైన దేవుని Built a బిడ్డారా, nice palatious house. ధనం ఉన్నది, They had riches, ఆస్తి ఉన్నది. బిడ్డలారా, wealth. తన కుమార్తెల పెళ్లి జరిగాది. The daughters were got married. దేవుడు ఎంతో ఆశీర్వదించాలి God లోతును. really blessed Lot. కానీ ఆ పట్టణం అంతా చెడిపోతున్నది. But the town was wicked. ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones. ఒక మానవుడు నశించడం దేవునికి ఇష్టం It's లేదు. not God's will that anybody should perish. దేవుడు బాధపడుచున్నాడు. God was so displeased. అయ్యో, ఈ సొదొమ గొమొర్రా పట్టణము This town, Sodom and Gomorrah, భయంకరమైన పాపముతో ఉన్నది. is filled with great sin. శాపగ్రస్తులైపోయారు. It has become a cursed place. దేవుని మీద తిరుగుబాటుతనం They చేయించున్నారు. were rebellious against living God. విగ్రహారాధన చేయించున్నారు. They had turned to idols. వ్యభిచరిస్తున్నారు. They are living in fornication, దొంగతనం చేయించున్నారు. stealing. అబద్ధాలాడుచున్నారు. They are saying all sorts of lies. నరహత్యలు చేయించున్నారు. They were involved in murders acts. విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారండి. Reckless living. కానీ మన దేవుడు పాపాన్ని చూసి ఆనందించే దేవుడు Our కాదు. God is not pleased with the sin of the people. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. He hates the sin. పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు. However, he loves the sinner. అబ్రహాము యొక్క సహోదరుడు His cousin నశించిపోతాడని, doesn't want him to ఎందుకంటే perish. మా అన్న కొడుకు కదా. His brother's son. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ఆ ones, కుటుంబం ఎక్కడ నశించిపోతుందో అని God was so worried about the family. అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. God began to speak to Abraham. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను చేయబోచున్న కార్యము అబ్రహామునకు దాచదనా? How can I conceal a thing that I'm going to do for Abraham and his family? నేను దాచను అని I'm చెప్తున్నాడు. not going to hide it. ఓ అబ్రహాము, Abraham, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం I'm going to చేయబోచున్నాను. destroy Sodom and Gomorrah. అప్పుడు వెంటనే అబ్రహాముకు బాధ కలుగుచున్నది. Abraham was so painful in his heart. అబ్రహాము నవ్వట్లే, He's not laughing. ఏమన్నా చేసుకోపోనట్లే. He's really caring about నా it. కుటుంబం బాగుంది కదా అనుకోలేదు. He ప్రేమ did దేవుని not think బిడ్డలారా, that his own family was well off. అబ్రహాము కన్నీరు కారుస్తున్నాడు. He was shedding tears. మొరపెట్టుచున్నాడు He దేవునికి, is crying. ప్రార్థిస్తున్నాడు. He is praying. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved మన ones, జీవితంలో కూడా, in our lives too, మన కుటుంబాల్లో కూడా in our families too, ఈ రోజులో కుటుంబాల్లో ప్రేమ లేదండి. there is no love. ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు ఈ రోజు లేవండి. No joint families are existing. ఎవరికి వాళ్ళే, ఏ కుటుంబం ఆ కుటుంబం The విడిపోతున్నారు. nucleus family has turned into a very small family. ఈ రోజు కుటుంబాల్లో సమాధానం లేదు, No peace in the family. నెమ్మది లేదు, No tranquility. సంతోషం లేదు, No joy. కలిసి ప్రార్థన చేయట్లే, No family prayers. కలిసి వాక్యం చదవట్లే, They are not reading God's word. దేవుణ్ణి మాయింపరచట్లే. They are not glorifying God. భార్య ఒక టైంకు ప్రార్థన చేస్తాది, Wives spouse spends in a different time. భర్త ఒక టైంకు ప్రార్థన చేస్తాడు, Husband in a different time they pray. కుమారులు ఒక టైంకు ప్రార్థన చేస్తారు. Children they pray. కుటుంబ ప్రార్థన లేదండి, No family devotion. మామూలు ప్రార్థన అయిపోయాది. It has become a ఎవరు joke. చూడు, నా కుటుంబాన్ని దీవించు దేవుడా, Everybody says, bless my family, నా భార్యను దీవించు, my wife, నా భర్తను దీవించు, my husband. నా పిల్లలకు మంచి ఉద్యోగం దయచేయండి. Grant good employment to my sons. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ఈ one. విధంగా నాకు మంచి ఇల్లు, వాకిలి, జాగా, భూములు ఇవే అడుగుతున్నారు. People are asking for houses, good estates. కానీ అబ్రహాము అది అడగట్లేదండి. Instead, Abraham తన భార్య గురించి ఆలోచన చేయలేదు, is not worrying about his wife. ఆ పట్టణం గురించి బాధపడుచున్నాడు. However, his house was filled. లోతు గురించి బాధపడుచున్నాడు. Concerned about Lot. దేవుని అడుగుచున్నాడు, He's asking God. అయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో చూసినట్లయితే Lord, if you notice in Sodom and Gomorrah, నీతిమంతులను అనీతిమంతులను నాశనం చేసేదవా? are you going to destroy both righteous and unrighteous people? దుష్టులను కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమగును గాక. Let it be far from you. ఒకవేళ In that case, సొదొమ గొమొర్రా పట్టణంలో చూసినట్లయితే when you notice Sodom and Gomorrah, ఏ 10 మంది ఉన్నట్లయితే రక్షిస్తావా? if there are 50 people, can you please spare the city? దేవుడు రక్షిస్తాడండి. Yes, God will save. నీతిమంతులను అనీతిమంతులను నాశనం చేసే దేవుడు కాదు. He will not make righteous to perish along with the హల్లెలూయా, unrighteous. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరు దేవునికి స్తోత్రం Let's all చెప్పండి. praise God. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, dear beloved ones, తప్పకుండా నీతిమంతులను దేవుడు రక్షిస్తాడు. God will spare the righteous people. అబ్రహామును రక్షించిన దేవుడు, God who saved Abraham. ఈ విధంగా అబ్రహాము మొరపెడుచున్నాడు దేవునికి. Abraham is calling on to God. తగ్గించుకుంటున్నాడు He's అబ్రహాము humbling himself ప్రార్థనతో పాటు. along with prayer. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones, ఆయనలో తగ్గింపు ఉన్నది. he had humbleness, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. speaking with humility. 45 మంది నాకు కనబడిన నాశనం వచ్చేను అన్నాడు. If the number is 45, would you spare the city? 30 మంది కనిపించినా నాశనం చేస్తామని అడిగాను. 30 people, would you please spare them?
35 మంది కనిపించినా కూడా నేను నాశనం చేయను అన్నాడు. God said, I will not. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 మంది కనబడదేమో అప్పుడైనా నాశనం చేయవా అని అడిగాడు. 20 people if we found there. అప్పుడు కూడా దేవుడు నాశనం చేయను. God said, I'm not going to destroy. 10 మంది కనిపించినా నాశనం చేయను. 10 people. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం నాశనం చేయడం కాదు. It's not God's desire to make people destroy. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసానికే రోమా పత్రికలు చూసినట్లయితే that's the reason we see in 3వ అధ్యాయం దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నారు. Romans chapter 3. ఏ భేదం లేదు, all have fallen short of the glory of God. అందరూ పాపము చేసి all have sinned. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. and fallen short the glory of God. నా ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones. అందుకోసానికే ఆ దేవదూతలను దేవుడు పంపుచున్నాడు. That's the reason we see the angels are coming. 5 కనిపించినా రక్షిస్తావా దేవా అని అడిగాడు. God, would you spare Sodom and Gomorrah if you find 5 righteous people? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, beloved ones. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రతి ఇంట్లో పాపమే ఉన్నదండి. Every house is filled with lots of sin. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ ఉన్నదండి. Even in these days we see every house has ప్రతి TV. ఒక్కరు సినిమాలు చూస్తున్నారు, Everybody is watching movies, ప్రార్థన చేయించున్నారు, praying, వాక్యం చదువుతున్నారు, reading God's word, చెడ్డ మాటలు కూడా తిరుగుతున్నారండి. also using all filthy language. ఇది ఉండాలి అది ఉండాలి, Both. 2 ఉండాలంటారు. Everything should be there. అవ్వ కావాలి బువ్వ కావాలంటాను. Need mama and bread also. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. Sometime back one man came to me. దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు. He said, praise God, hallelujah. నేను బాగా ప్రార్థన చేశాను అతను. I prayed for him. గుండె జబ్బు వచ్చిందని చెప్పాడు. He said he had a cardiac నువ్వు ఏదో problem. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు అని అడిగాడు. I said, are you sinning against God? అయ్యగారు నేను ఏం తప్పు చేయట్లేదండి He said, అన్నాడు. no, I'm not doing anything. నాలో ఏం పాపం లేదని There's no చెప్పాడు. sin in me. నేను అన్నాను నువ్వేదో దేవునికి దూరం పాపం చేస్తున్నావు. I said, you are going away from God. నేను చెప్పాను ఆ విధంగా, I told him. చెప్పి ప్రార్థన I చేశాను. prayed for him. బయటికి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని He బిడ్డ. went outside. వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ తాగుతున్నాడు. He's smoking. తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది. Then he met with an accident. ఆయన బండిలో 2 బీర్ బాటిల్స్ ఉన్నాయి ప్రియమైన దేవుని There బిడ్డ. were 2 beer bottles in his dicky. ఆయన కాళ్ళు ఇరిగిపోయాయండి. He broke his leg. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones. హాస్పిటల్లో ఆయన ఉన్నాడు. He was hospitalized. నేను ప్రార్థనకి వెళ్ళాను. I went to pray for him. అయ్యగారు నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు 2 బీర్ బాటిల్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను He డిక్లో. said, Agar, when I was coming to you for prayer, I had 2 beer bottles. సిగరెట్ డబ్బా కూడా తెచ్చుకున్నానండి. Cigarette packets. మీరు ఏదైనా తప్పు చేస్తున్నాం అంటే ఏం తప్పు You asked చేస్తున్నాను? me, am I living in sin? నేను పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడాను. I said lies. ఇదిగో నాకు ఈ శిక్ష వచ్చింది. Now the punishment has come to me. అందరు నేను ఒక్కనే సిగరెట్ తాగుతున్నాను అయ్యగారు. Am I the only guy who's smoking? అందరు తాగట్లేదా? Are the other people not smoking? ఓ మా సంఘంలో చాలా మంది తాగుతారండి. In my church, a lot of people smoke. నేను చెప్పాను యేసు ప్రభు తాగాడా? I said, did Jesus smoke? కొర్నేలు తాగాడండి. Cornelius, did he smoke? అపోస్తలులు తాగారా? Apostles, have you seen them? వారి వీరి వైపు ఎందుకు చూస్తున్నావు? Why are you looking at them? దేవుని వైపు చూడమని చెప్పాను. Look unto Jesus. ఎందుకంటే ఏ భేదం లేదు. All have sinned అందరూ పాపం చేసి and fallen short of దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. the glory of God has departed from them. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, dear beloved ones, రోమా 3వ అధ్యాయం 10వ వచనంల గురించి we చూసినట్లయితే see in Romans chapter 3 verse 10. ఇందు గురించి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, There is no one righteousness and ఒక్కడు even లేడు, one. There is no one who understands, గ్రహించువాడు లేడు, no one who seeks God. దేవుణ్ణి వెదికేవాడు లేడు అని బైబిల్లో ఉంది. There is no one who earnestly seeking God. అందరూ త్రోవ తప్పి All have turned away. ఏకముగా పనికి మాలిన వారై They have together become worthless. మేలు చేయవాడు లేడు, There is no one who does ఒక్కడు good. లేడని ఉన్నది బైబిల్లో. Not even one soul. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణము చూసినట్లయితే When we see the city of Sodom and Gomorrah, అందరూ కీడు చేసేవారే, all wicked people, అందరూ పాపం వైపు పరిగెత్తువారే, all are running towards sin. అందరూ అంధకారం వైపు They పరిగెత్తుచున్నారు. are living absolutely darkness. హృదయము మోసకరమైనది, Heart is deceitful. బహు వ్యాధి గలది. It's so dangerous. మానవుడు వెతుకుచున్నాడు లోకాన్ని. Man is searching ఏమి తినాలి, what to eat, ఏమి త్రాగాలి, what to drink, ఏ విధంగా సుఖించాలి, how to live a very merriful life, ఏ విధంగా స్థలం కొనాలనుకుంటున్నాడు. how to buy good land. ఈ రోజులో స్థలాల గురించి పెద్ద పెద్ద గొడవలండి. Real estate has become a big headache. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved one, ఎవరు చూసినా స్థలం గొడవ, everybody wants to fight for land, పెళ్లిలో గొడవ, marriages, తిండి దగ్గర గొడవ, while eating, fighting, తాగుడు దగ్గర గొడవ. ప్రేమైన దేవుని drinking, బిడ్డలారా, fighting. ఈ రోజులో చాలా గొడవలు అవుతున్నాయి. There are lots of quarrels. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, అందుకోసానికే that's the reason. సొదొమ గొమొర్రా పట్టణమును దేవుడు చూసినప్పుడు God, when he saw Sodom and Gomorrah, దేవుని
దేవునికి చాలా బాధ It కలిగింది. was so painful. దేవుడు బాధపడుతున్నాడు. He was feeling sorrow. దూతలను He పంపించాడండి. sent the angels. సాయంకాలం అయిపోయాది. At the evening time, ఇద్దరు దేవదూతలు వెళ్ళిపోయారు సొదొమ పట్టణానికి. angels came over there. సొదొమ గొమొర పట్టణంకు వెళ్ళినప్పుడు They began to inspect. ఇదిగో లోతు సొదొమ గొమొర యొద్ద కూర్చున్నాడు. Lot was sitting at the gate. వారు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారండి? What other people are doing? మంచిగా తాగుతున్నారు, They are drinking, బాగా తింటున్నారు, making merry, బాగా ఎగురుతున్నారండి, making fun. బాగా ఎగురుతున్నారు, They began to make merry. ఆనందిస్తున్నారు. ప్రియ దేవుని They బిడ్డలారా, were happily enjoying. కానీ దేవుడు బాధపడుచున్నాడు. God was so displeased. ఈ లోతు దేవదూతలను చూడగానే When Lot saw the men, వాళ్ళ ఇంట్లోనికి తీసుకెళ్లాడు. he asked them to come వాళ్ళని inside, బ్రతిలాడుతున్నాడు. pleading them, ఓ నా ప్రభులారా, my Lord, దయచేసి please, మీ ఇంటికి వచ్చి, please come to my house. చూశావా? మా ఇల్లు అనట్లేదండి, He's not saying my house, ఇది మీ ఇల్లు, your house. మేము నీ ప్రజలం, We are your people. ఇదిగో మీ ఇంటికి రండి, Please come. ఈ రాత్రి ఇక్కడ ఉండండి, Please stay this night కాళ్ళు కడుక్కోండి. and wash your feet. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved ones, ఈ రోజుల్లో చూసినట్లయితే we see in these days, దైవ సేవకులను గౌరవించట్లే. people are not respecting God's children. నన్ను లోతు గౌరవిస్తున్నాడు. ప్రియమైన దేవుని However, బిడ్డ Lot respected. వారి పాదాలకు నిలిచాడండి. Giving, వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు, inviting them, వాళ్ళని ప్రేమిస్తున్నాడు. loving them. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved one, వాళ్ళని ఎప్పుడు కాళ్ళు కడుక్కోమని, when he invited them to ఈ wash, రాత్రి మీరు ఇక్కడ ఉండి పొద్దున్న లేచి వెళ్ళవచ్చు అని stay చెప్పాడు. back this night and go tomorrow. నా ప్రియ దేవుని బిడ్డలారా, Beloved one, మీ ఇంట్లోకి మేము రామన్నారు వాళ్ళు. they said we want to come to your house. ఇక్కడెక్కడ కూర్చుంటామండి అన్నారు. We'll sit here. లేదా అట్లా ఉండేందుకు వీల్లేదని లోతు వారిని తీసుకెళ్లాడు. No, Lot was pleading with them. వారికి చక్కటి భోజనం పెట్టాడు. He served nice food, delicious food. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. వాళ్ళకు మర్యాదలు చేశారు. He gave all protocol. వాళ్ళను బాగా ప్రేమించారండి. Allowed them. దేవునికి స్తోత్రం. Praise be to God. హల్లెలూయా. Hallelujah. లోతింటికి ఎప్పుడు దేవదూతలు వచ్చిందని ఆ పట్టణస్తులకు తెలిసాదో, People heard the angels have visited Lot's house. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. They were runningly rushing there. చిన్న పిల్లలు మొదలుకొని Small infant too, మధ్య వయసు గలవారు, teenagers, వృద్ధులు, elderly people. మన ఊరికి వచ్చిన పరదేశంటికి Some stranger have come. ఎవరో మనుషులు వచ్చారట. Some people came. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలి, We need to go there. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. We need to go there. వాళ్ళు చాలా అందంగా ఉన్నారట. They're so beautiful. చాలా బాగున్నారండి. They look good. వాళ్ళంతా అందంగా ఈ పట్టణంలో ఎవరు లేరు. Nobody is so beautiful than these people in this town. వాళ్ళతో మనం పాపం చేయాలి. We need to sin with them. చూసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, Please see here. ఎంత దురాలోచన వీళ్ళకి వచ్చేసారు. How wicked are their thoughts? ఎంత భయంకరమైన చెడ్డ తలంపులు వచ్చాయి. How wicked are their thinking? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved one, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే you should not see a lady, a woman with lust. అప్పుడే తన హృదయమందు తన వ్యభిచారం చేసిన వాడగునని దేవుని వాక్యం God's word సెలవిస్తున్నారు. declares that we sin. చిన్న పిల్లలు కూడా వచ్చారండి. Small people came. ఎంత చెడిపోయింది ఈ లోకం. ప్రియమైన దేవుని బిడ్డ, How wicked this world has become. ఒక ఇంజనీర్ కాలేజ్ యొక్క డైరెక్టర్ నా విధంగా చెప్పారు నాకు ఈ విధంగా. Once the college director of engineering college told me, అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నది, a girl is studying in first standard, లెక్చరర్ బిడ్డ ఆమె, daughter of a lecturer. ఇద్దరు క్లాస్మేట్లు వాళ్ళిద్దరు. They were classmates. వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చేది. Came to her mom. అమ్మా, Said, Mom, ఇదిగో నా ఎంబడి ఒక అబ్బాయి పడుతున్నాడు. look at one guy is after me. ఎవరమ్మా అని అడిగిందట ఆమె. Mom asked her, who is that guy? నా క్లాస్మేట్ అమ్మా అని చెప్పిందట. My classmate. ఏదో చిన్న పిల్లడు కదా, జోక్ చేయవచ్చాను అనుకున్నది. Mom thought that guy is making fun. అమ్మా, నేను మూత్రం పోసేటప్పుడు కూడా నా దగ్గరకు వస్తున్నాను చెప్పాను. Mom, that guy is following after me even to the toilets. నేను ఎక్కడికి వెళ్ళినా వస్తున్నాడమ్మా. He's following me everywhere. నన్ను ఒకలాగా చూస్తున్నాడు. He's looking me from a different angle. నన్ను ముద్దు పెట్టుకోమని అడుగుతున్నాడు. He's asking me to kiss him. నాకు ఎట్లా అనిపిస్తుంది, I feel so strange, బాధ అనిపిస్తుంది. embarrassing. నాకు బడికి పోబుద్ది కావట్లేదు. I don't feel like going to school. భయం వేస్తుంది. I'm so afraid. నన్ను వాడు ఏం చేస్తాడు, I don't know what that guy is going to do. అర్థం కావట్లేమ్మా. I'm unable to understand. వచ్చి ఆయన అడగమని చెప్పాడు. Please come. అప్పుడు ఆ సారు ఈ డైరెక్టర్ తో చెప్తున్నాడు. And the director told. ఆ అబ్బాయి వచ్చాడు, He had come, అడిగాడు, asked her, మా అమ్మాయిని ఈ అబ్బాయి ఏమంటున్నట్టు ఏందని. why this guy is teasing my daughter? ఈ అబ్బాయి ఈ అమ్మాయితో 4 మందిని ఇట్లా బనాయించడం మొదలు పెట్టాడు. This guy, this little fellow is teasing 4 more people. ఈ అబ్బాయి అస్సలు మంచోడు కాదు. He's not a good guy. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడారు. They spoke to the parents. వారిని శిక్షించారు బాగా. They gave punishment. కోపం చేశారు. They
were chided by them, నా ప్రియ దేవుని బిడ్డలారా, my beloved ones. చూశావా ఆ డైరెక్టర్ గారు నాతో చెప్తున్నారు, The director told me this story. ఎంత పాపం చేస్తున్నారు పిల్లలు కూడా. Even the small kids are involved in నేను sin. చెప్పాను, పిల్లలు పెద్దలు చిన్నవారు పాపం తేడలేదండి అని చెప్పాను. Irrespective of any age, people are indulged in sin. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చెప్పిందంటే అమ్మ, After a few days, that girl came. వాళ్ళ అమ్మ అడుగుతున్నది, Mama asked him, నానా ఈ అబ్బాయి ఏమనట్లేదు ఇప్పుడు అన్నది. what this guy is doing? అమ్మా నన్ను అబ్బాయి ప్రేమగా చూసుకుంటున్నాడు, Now he's loving me, dear. నన్ను ముద్దు పెట్టుకున్నాడు, He's kissing me. నన్ను కౌగలించుకుంటున్నాడు, He's hugging me. నాతో బాగా తిరుగుతున్నాడు. He's so friendly, ఆ Mama. అబ్బాయి చాలా మంచోడు. He's a very good boy. ఆ అమ్మ బాగా పరిచయం అయిందటండి. She was very much shocked. అమ్మాయిని బాగా కొట్టేదట. She bit her. ఎందుకు చెప్తున్నట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా, Really beloved ones. ఇక్కడ చిన్న పిల్లలు మొదలుకొని Even small kids, నడి వయసు గలవారు, teenagers, పెద్దవారు elderly people, పరిగెత్తుకొని వచ్చారు ఇంటికి. they came running. ఓ లోతు, Lot, తలుపుది, open the door. మీ తలుపు తీయమని చెప్తున్నాను. Open the door. ఎందుకంటే మేము పాపం చేయాలి. We want to sin. చిన్న పిల్లలు మొదలు పెట్టుకొని Small kids, పెద్దల వరకు పాపము చేత, elderly people కామము చేత ఉన్నారు, are lustful. మోహము చేత ఉన్నారు, Yeah, they have all అపవిత్రత చేత ఉన్నారు, unholy attitude, భయంకరమైన పాపము చేత ఉన్నారు. living in sin. దేవుని కోపం వచ్చేస్తున్నది. God's wrath is coming upon them. మిగతా భాగం వచ్చేవారని చెప్పుకుందాం. Continue in the next episode. ప్రార్థించుకుందామా? Pray. సొదొమ గొమొర్రా పట్టణస్థుల లాంటి జీవితం నీకుంటే, Are you living a lifestyle like Sodom and Gomorrah? ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకో. Please repent. ఈ హృదయాన్ని దేవునికి, Surrender your heart to Jesus. దేవుని వైపు తిరిగి ఇప్పుడే. Turn to God. యేసయ్యా, Lord Jesus, నేను పాపిని, I'm a sinner. నా పాపములను క్షమించు, Please forgive me. నీ రక్తములో కడుగు, Cleanse me in your blood. నన్ను శుద్ధి చేయి, Cleanse me. నా జీవితాన్ని మార్చు. Change my life. నీవు కన్నీరు కార్చినట్లయితే Please shed your tears. దేవుడు నీ కన్నీరు తుడవవచ్చు. God is going to wipe away your tears. దేవా, Loving God, దయగల మా తండ్రి, gracious God, ఈ మధ్యాహ్న కాల సమయం this afternoon, ఈ స్థలంలో ప్రార్థన చేయించున్నాం. as we are praying this in the place, ప్రతి బిడ్డని ఆత్మ చేత నింపండి. fill everybody. పాపం నుండి విడిపించండి. Deliver them from all sorts of sin. నీ పరిశుద్ధ వాక్యము చేత Through your holy word, వీరిని శుద్ధి చేయండి. sanctify them. నూతన హృదయం దయచేయండి. Grant them new heart. నూతనమైన మనసు దయచేయండి. Grant them new mind. నూతన ఆత్మ దయచేయండి. Grant them new spirit. వారు మనసు దయచేయండి యేసయ్యా. Grant them repentance, O నీ God. రాకడ కొరకు సిద్ధపరచండి. Lord, help them to prepare for your advance. ఆత్మ చేత నింపండి. Fill them with your spirit. ఇరుకున్న సమస్త రోగాలను తొలగించండి. Take away all the sicknesses. వీరి ప్రార్థన అవసరతలన్నీ తీర్చమని, Meet every need, O God. ఏ విషయమందు ప్రార్థన చేయించున్నారు Whatever the need they may be. మరి ప్రార్థన అవసరతలు తీర్చండి. Please hearken to the cry. యేసయ్యా తీర్చండి. Lord Jesus, fulfill. జ్ఞానము దయచేయండి. Grant them your wisdom అందరూ స్కూళ్ళకు వెళ్తున్నారు ప్రభువా, as they're going to schools. వాళ్ళ జ్ఞానం దయచేయండి. Please grant them your knowledge. చదువుకునే జ్ఞానం Help them దయచేయండి. to study. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. Pour out your spirit ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయించున్నారు. as they pray for the employment. దేవుడు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. God is going to grant employment. ఆరోగ్యం కోసం కొంతమంది ప్రార్థన Some are చేయించున్నారు. praying for health. దేవుడు మీ సకల రోగములను బాగు చేయొచ్చు. God is healing your every disease. పిల్లల పెళ్లిల కొరకు కొంతమంది ప్రార్థన Some are చేయించున్నారు. praying for marriage settlement. మీ పిల్లలకు దేవుడు వివాహం God జరిపించబోతున్నాడు. is going to bring good alliances. అప్పుల సమస్యతో బాధపడుచున్నారు. God is going to clear all debts. అప్పుల సమస్యను He is going విడిపించబోతున్నాడు. to deliver you. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను In తండ్రి. Jesus' name I pray. ఆమేన్. Amen. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, May the grace of God